జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు సింహరాశిలో ఉన్నారు. సింహరాశిలో బుధుడికి చాలా బలం అంటూ ఎక్కువగా ఉంటుంది. దాని మూలంగా మీకు విశేషమైన ధనలాభం అంటూ ఉండబోతోంది. మరియు బిజినెస్ పరంగా కూడాను మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. కుటుంబ వ్యక్తులతో మాత్రం ఘర్షమైన వాతావరణం అంటూ ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఈగో ఫీలింగ్స్ లాంటివి కూడా ఎక్కువ అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీ లవ్ మ్యారేజ్ కూడా యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ పేరెంట్స్ చాలా ఆనందంగా ఉంటారు ఈ వారంలో మాత్రం. హెల్త్ పరంగా మాత్రం గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి మీరు దక్షిణామూర్తి సూత్రపాలనం చేయండి. మీకు చాలా చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. దశమ స్థానంలో రాహు ఉన్నారు. రాహు ఉత్తరాభాద్ర నక్షత్రం మీద ఉన్నారు. ఉత్తరాభాద్ర నక్షత్రం అనేది శని నక్షత్రం. శనికి రాహుకి అంత మంచి ఫలితాలంటూ ఉండవు. కెరియర్ పరంగా మాత్రం మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీకు జాబ్ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక మీరు లలితా సహస్రం పారాయణం చేయండి. జాబ్ పరంగా మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక కెరియర్ పరంగా మాత్రం బ్రేక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.